తెలంగాణకు కొత్త గవర్నర్ రాబోతున్నారా? తమిళసై స్థానంలో మరొకరు వస్తున్నారా? ఈ ప్రశ్నకు సమాధానం అవుననే వస్తుంది. జనవరి 3వ వారంలో రాష్ట్రానికి కొత్త గవర్నర్ వస్తున్నట్లు తెలుస్తోంది. సెంట్రల్ సర్వీసెస్ కు చెందిన ఇద్దరు రిటైర్డ్ ఐఏఎస్, ఐపీఎస్ల పేర్లు పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది. 2019 సెప్టెంబర్ 8 నుంచి తమిళసై సౌందరరాజన్ తెలంగాణ గవర్నర్ గా ఉన్నారు. కిందికి పెట్టు. తెలంగాణకు కొత్త గవర్నర్ రాబోతున్నారా? తమిళసై స్థానంలో మరొకరు వస్తున్నారా? ఈ ప్రశ్నకు సమాధానం అవుననే వస్తుంది. జనవరి 3వ వారంలో రాష్ట్రానికి కొత్త గవర్నర్ వస్తున్నట్లు తెలుస్తోంది. సెంట్రల్ సర్వీసెస్ కు చెందిన ఇద్దరు రిటైర్డ్ ఐఏఎస్, ఐపీఎస్ల పేర్లు పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది. 2019 సెప్టెంబర్ 8 నుంచి తమిళసై సౌందరరాజన్ తెలంగాణ గవర్నర్ గా ఉన్నారు. ఇదే అంశానికి సంబంధించిన మరింత పూర్తి సమాచారం మా ప్రతినిధి శ్రీచరణ్ అందిస్తారు. శ్రీచరణ్, సందీప్, గత కొంతకాలంగా ఇటు పొలిటికల్ సర్కిల్లో, ఇటు కేంద్ర ప్రభుత్వంలో, అలాగే ఇక్కడ రాష్ట్ర రాజకీయాల్లో కూడా ఒకటే చర్చ జరుగుతుంది. అసెంబ్లీ ఎలక్షన్లకు ముందే కొత్త గవర్నర్ వస్తారు రాష్ట్రానికి, గవర్నర్ మారతారనే ఒక వాదన నడిచింది. అయితే ప్రస్తుతానికి తాత్కాలికంగా వినపడుతుంది ఏంటి అంటే, జనవరి 3వ వారంలో రాష్ట్రానికి కొత్త గవర్నర్ రాబోతున్నారని, దానికి సంబంధించి ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వం తీవ్రంగా కసరత్తులు చేస్తుంది అని, ఇప్పుడు రానున్న పార్లమెంట్ ఎన్నికల దృష్ట్యా అటు సెంట్రల్ ఇంటెలిజెన్స్ సర్వే కూడా ఒక రిపోర్ట్, ఒక నివేదికని కేంద్ర ప్రభుత్వానికి సమర్పించినట్టు మనకు అందుతున్న సమాచారము. దాని ప్రకారము ఇక్కడ బీజేపీ దాదాపు 8 నుంచి 10 పార్లమెంటు స్థానాలు గెలుచుకోబోతుంది అన్నట్టు ఒక రిపోర్ట్, ఒక నివేదిక అనేది కేంద్ర ప్రభుత్వానికి వెళ్ళింది. ఈ నేపథ్యంలో ఒక ఐఏఎస్ గాని, ఒక రిటైర్డ్ ఐఏఎస్ గాని, ఐపీఎస్ అధికారిని ఇక్కడ గవర్నర్ గా నియమిస్తే ఇక్కడ ఎలక్షన్ కోడ్ వచ్చాక ఒకసారి గవర్నర్ రూల్ కిందకి వెళ్లిపోతుంది రాష్ట్రము. సో లా అండ్ ఆర్డర్ మెయింటెనెన్స్ కానీ, సరైన విధంగా ఎన్నికల నిర్వహణ కానీ ఇదంతా గవర్నర్ చేతిలో ఉంటుంది. ఆ నేపథ్యంలో ఒక సరైన రిటైర్డ్ ఐఏఎస్ అధికారిని కానీ, ఐపీఎస్ అధికారిని నియమించే యోచనలో కేంద్ర ప్రభుత్వం ఉన్నట్టు మనకు విశ్వసనీయ వర్గాల సమాచారం అందుతుంది సందీప్. అయితే మొత్తానికి మనం ఇక్కడ చూసుకుంటే ప్రస్తుతానికి ఉన్న గత ప్రభుత్వంతో పోలిస్తే ఇప్పుడు తాత్కాలికంగా ఇప్పుడున్న ప్రభుత్వంకి గవర్నర్ తో అటు రాజ్భవన్ కి, ఇటు ముఖ్యమంత్రి కార్యాలయానికి మంచి సత్సంబంధాలు నెలకొని ఉన్నాయి. తరచుగా ఇటీవల కాలంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా గవర్నర్ తో సంప్రదింపులు జరుపుతున్నారు. ఇటు అడ్మినిస్ట్రేటివ్ సైడ్ ఐఏఎస్ అధికారులు కానీ, అటు చీఫ్ సెక్రటరీ కానీ, డీజీపీ కూడా తరచుగా గవర్నర్ దగ్గరికి వెళ్లి సంప్రదింపులు జరిగి సరైన సలహాలు, అలాగే జీవోలకు సంబంధించి కానీ, ప్రభుత్వ పథకాలకు సంబంధించి కానీ అన్ని మొదలు గవర్నర్ కు ఒక నివేదిక ఇచ్చి ఇలాంటి పథకాలు హామీ చేయబోతున్నామని ముందస్తుగా ఒక మాటనైతే గవర్నర్ కి ఈ కొత్త ప్రభుత్వం అయితే వెల్లడిస్తుంది. అయితే పాత ప్రభుత్వంలో అయితే రాజ్ భవన్ వర్సెస్ ప్రగతి భవన్ అన్న చందన నడిచిన విషయం అందరికీ తెలిసిందే. కొన్ని విషయాలలో డైరెక్ట్ చీఫ్ సెక్రటరీ ఇష్యూ, డైరెక్ట్ గవర్నర్ ఇష్యూ సుప్రీంకోర్టు వరకు వెళ్ళింది కొన్ని పెండింగ్ బిల్స్ పైన. ఏదేమైనప్పటికీ ఇప్పుడు మనకి ప్రస్తుతము ఈ పార్లమెంట్ ఎన్నికల దగ్గర పడుతున్న వేళ మొత్తానికి గవర్నర్ మారుతారు అనేది ఒక చర్చ అయితే ప్రధానంగా పొలిటికల్ సర్కిల్స్ లో నడుస్తుంది సందీప్. రైట్, థ్యాంక్ యూ శ్రీచరణ్.